మహాభారతం 125వ భాగం. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. జనమేజయ మహారాజా, భారత సంగ్రామమైన 36 సంవత్సరాల తర్వాత యుధిష్ఠిరుడు చాలా దుశ్శకునాలను గమనించాడు. ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందా అన్న భయాందోళనలతో ఉన్న యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల శాప కారణంగా ఇనప రోకలి వలన వృష్ణీయులందరూ నశించారని, బలరామకృష్ణులు మాత్రం ఆ ఉపద్రవం నుండి తప్పించుకున్నారని విని కుప్పకూలిపోయాడు అని వైశంపాయనుడనగానే జనమేజయ మహారాజు, మహర్షి, వాసుదేవుని సమక్షంలోనే అంధకులు, వృష్ణీయులు, భోజులు ఎలా అంతమయ్యారు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు, ఒకనాడు వృష్ణీయులు ద్వారకా నగరిలో శ్రీకృష్ణుణ్ణి చూడవచ్చిన విశ్వామిత్ర, కన్వ, నారద మహర్షులకు ఎదురేగి సాంబునికి ఆడవేషం వేసి ఆ మహర్షులతో, మహర్షులారా, ఈమె బభ్రు భార్య, కుమారుణ్ణి కోరుకుంటోంది, ఏ సంతానం కలుగుతుందో చెప్పండి అని అన్నారు. తమను హేళన చేసిన వృష్ణీయులతో మహర్షులు కోపంగా, వాసుదేవుడి కుమారుడైన ఈ సాంబుని కడుపున వృష్ణి, అంధక, భోజుల నాశనం కొరకై ఒక ఇనుప రోకలి పుడుతుంది. మదాంధులైన మీ 3 వంశాలు, రామకృష్ణులు తప్ప మిగిలిన వారందరూ ఆ రోకలి వలన నాశనమవుతాయి. హలాయుధుడైన బలరాముడు తన శరీరాన్ని విడిచి సముద్రంలో ప్రవేశిస్తాడు. పరమాత్ముడైన కృష్ణుడు నేల మీద పడుకొని ఉండగా జరా అనే వేటగాడు తన బాణముతో కూల్చుతాడు అని మహర్షులన్నారు. తర్వాత ఆ మహర్షులు ముగ్గురు కేశవుణ్ణి చూడటానికి వెళ్లారు. మధుసూదనుడు జరిగిందంతా వృష్ణీయులకు వివరించి, కాకున్నది కాక మానదు అని చెప్పి తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సాంబుని కడుపున ఇనప రోకలి పుట్టింది. ఉగ్రసేన మహారాజు ఆ ఇనుప రోకలిని చూర్ణం చేయించి సముద్రంలో కల్పించాడు. వృష్ణి, అంధకులెవ్వరూ మద్యాన్ని తయారు చేయకూడదని రాజ్యంలో ఆజ్ఞ జారీ చేశాడు. ఆ రోజు నుండి కాలపురుషుడు భయంకర రూపంలో ద్వారకా నగరిలో తిరగసాగాడు. వృష్ణి, అంధకులు అందరూ సిగ్గు లేకుండా ఎలాంటి పాపానికైనా ఒడిగడుతున్నారు. దేవతలకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు గౌరవం చూపటం మానేశారు. సూర్యోదయ అస్తమయ సమయాలలో సూర్యుని చుట్టూ తలలేని శరీరాలు కనపడసాగాయి. కృష్ణపక్షపు త్రయోదశి, చతుర్దశి నాడే చంద్రోదయం జరుగుట చూసి హృషీకేశుడు యాదవులనందరినీ పిలిచి, రాహు ప్రభావం వలన చతుర్దశి నాడే అమావాస్య వచ్చింది. మహాభారత సంగ్రామం నాడు జరిగినప్పుడు ఇలాగే జరిగింది. ఇదంతా మన నాశనమే అని అన్నాడు. కొడుకులను పోగొట్టుకున్న దుఃఖంలో 36 సంవత్సరాల తర్వాత యాదవ కులమంతా నశిస్తుందన్న గాంధారి శాపం నిజమయ్యే రోజు వచ్చిందనుకున్నాడు. కౌరవ, పాండవ సేనలు ఇరువైపుల మొహరించినప్పటి దుశ్శకునాలే కనపడుతున్నాయి అని కృష్ణుడు యాదవులనందరినీ సముద్ర స్నానానికై సముద్రం వద్దకు రమ్మని ఆజ్ఞాపించాడు. వృష్ణీకుల స్త్రీలందరికీ కలలో నల్లని శరీరము, తెల్లని పలువరసగల స్త్రీ ఒకటి వారి మెడలోని మంగళసూత్రాలను లాగేసుకొని వెళ్తే భయంకరమైన మృగాలు వాళ్ల ఇళ్లలో జొరబడి వాళ్ల శరీరాలను పీక్కు తింటున్నట్లు కలలు వస్తున్నాయి. వృష్ణీయులందరూ చూస్తుండగానే కృష్ణునికి అగ్నిదేవుడిచ్చిన సుదర్శన చక్రం ఆకాశంలో కలిసిపోయింది. కృష్ణుని రథసారథి దారకుడు చూస్తుండగానే శైవ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలహక అనే దివ్యాశ్వాల చేత లాగబడే కృష్ణుడి సువర్ణ రథాన్ని ఆ 4 దివ్యాశ్వాలు సముద్రంలోకి లాక్కొని వెళ్లి మాయమైపోయాయి. రథాలపైన గరుడ చిహ్నాలను అప్సరసలు లాక్కొని వెళ్ళిపోయారు. వృష్ణి, అంధకులు తమ రథాలు, అశ్వాలు, ఇతర వాహనాలపైన భార్యాబిడ్డలతో కూడి ప్రభాస తీర్థానికి చేరి తాత్కాలిక విడుదలు ఏర్పాటు చేసుకొని వాటిలో బస చేశారు. పరమయోగి ఉద్ధవుడు కృష్ణుని వద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యాదవకుల నాశనం సమీప భవిష్యత్తులోనే చూసిన కృష్ణుడు ఉద్ధవుణ్ణి కాదనలేదు. యాదవులు మద్యం తాగి మదోన్మత్తులవుతున్నారు. తారతమ్యాలు మరిచారు. రామకృష్ణుల ఎదురుగానే కృతవర్మ, యుయుధన, గద, బభ్రు,
తప్పతాగారు. అప్పుడు యాదవులందరి మధ్య కృతవర్మను హేళన చేస్తూ యుయుధానుడు, నిద్రపోతున్న వారిని ఆయుధాలతో దండెత్తి చంపే క్షత్రియులెవరుంటారు? కృతవర్మ, నీ తప్పును యాదవులు క్షమించరు అని అన్నాడు. యుయుధానుడి మాటలను అంగీకరిస్తున్నట్లుగా ప్రద్యుమ్నుడు తల ఊపాడు. అందుకు విపరీతంగా కోపం వచ్చిన కృతవర్మ సాత్యకి వైపు ఎడమ చేయి చూపుతూ, ప్రాయోపవేశంలో ఉన్న భూరిశ్రవుణ్ణి యుద్ధభూమిలో క్రూరంగా చంపావు, నీది వీరత్వమేనా అని అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడు కృతవర్మ వైపు కోపంగా చూశాడు. అప్పుడు సాత్యకి మధుసూదనుడికి శమంతకమణి కోసం సత్రాజిత్తు యందు చేసిన దుర్మార్గాన్ని గుర్తుచేశాడు. సాత్యకి మాటలు విని సత్యభామ ఏడుస్తూ కృష్ణుని ఒడిలో చేరగా కృతవర్మ పైన కృష్ణుని కోపం రెట్టింపైంది. సాత్యకి కోపోద్రిక్తుడై లేచి ద్రోణకుమారునితో కలిసి ఈ దుష్టుడు నిద్రిస్తున్న తనయులను దృష్టద్యుమ్న శిఖండులను హతమార్చాడు. ఈరోజే అతనిని నేను వారి వద్దకు పంపుతాను. కృష్ణ, ఈనాటితో కృతవర్మకు మూడింది అని అంటూ సాత్యకి కేశవుడు చూస్తూ ఉండగానే కృతవర్మ శిరస్సును తన ఖడ్గంతో తుంచాడు. యుయుధానుడు అంతటితో ఆగక మిగిలిన వారినందరినీ సంహరిస్తుంటే కేశవుడు అడ్డుపడ్డాడు. యాదవకుల నాశనానికి కాలమాసన్నమై భోజక అంధకులు ఒక్కుమ్మడిగా సాత్యకిని చుట్టుముట్టారు. కృష్ణుడు కాల ప్రభావాన్ని గుర్తించి మౌనంగా ఉండిపోయాడు. సాత్యకిని వారందరూ చుట్టుముట్టటము చూసిన రుక్మిణి తనయుడు సాత్యకికి తోడు వెళ్ళాడు. వారిద్దరూ వీరోచితంగా పోరాడుతున్న భోజక అంధకుల చేతిలో కృష్ణుడు చూస్తుండగానే హతులయ్యారు. తన కుమారుడి మరణాన్ని చూసిన కృష్ణుడు క్రోధంతో ఊగీసలాడుతూ తుంగ గడ్డి పరకలను పెరికాడు. ఆ గడ్డి పరకలు ఇనప ఆయుధాలుగా తయారయ్యాయి. వాటితో కృష్ణుడు ఎదురుపడిన వారినల్లా సంహరించాడు. అంధకులు, భోజులు, వృష్ణీకులు, సైనేయులు చేతికందిన గడ్డి పరకలను తీసుకొని ఒకరినొకరు కొట్టుకొని చంపుకున్నారు. సాంబ, చారుదేష్ణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, గద అందరూ చనిపోవటం చూసిన వాసుదేవుడు కోపాన్నణుచుకోలేక వృష్ణి, అంధకులనందరినీ సంహరించాడు. అది చూసి బభ్రు, దారకులు, కృష్ణ, చాలామంది చనిపోయారు, బలరాముడెక్కడున్నాడో చూద్దాం పద అని అన్నారు. వైశంపాయనుడు ఇంతవరకు చెప్పి, రాజా, దారుక, కేశవ, బభ్రులు కలిసి బలరాముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి అతడొక చెట్టు నానుకొని కూర్చొనుండటం చూశారు. కృష్ణుడు దారకునితో, దారుక, కురు సామ్రాజ్యానికి వెళ్ళి పార్థునితో బ్రాహ్మణ శాపం వలన యదువంశమంతా అంతమైందని చెప్పు అని కృష్ణుడనగానే దారకుడు హస్తినకు రథంలో కదలగానే కేశవుడు బభ్రుతో, నువ్వు తొందరగా నగరానికి వెళ్ళి యాదవ స్త్రీలను దోపిడీ దొంగలు దోచుకోకుండా రక్షణ ఇవ్వు అని అన్నాడు. తాగిన మైకంలో ఉన్న బభ్రు కదలలేక అక్కడి నుండి కదలగానే బ్రాహ్మణ శాప ప్రభావం వలన ఒక రెల్లుగడ్డి పరక వచ్చి అతనికి తగిలి అతడు మృతుడయ్యాడు. బభ్రు మరణాన్ని చూసిన కృష్ణుడు బలరామునితో, అన్నయ్య, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు, నేను యాదవ స్త్రీలను బంధువులకు అప్పగించి వస్తాను అని అన్నాడు. వాసుదేవుడు ద్వారకకు వెళ్ళి తన తండ్రితో, ధనంజయుడు వచ్చే వరకు మన ఇంటి స్త్రీలనందరినీ కాపాడు. అడవిలో బలరాముడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. క్షత్రియుల నాశనం వలనే యాదవకుల నాశనాన్ని నేను ముందే ఊహించాను. యాదవులు లేని ఈ నగరంలో నేనుండలేను. నేను, బలరాముడు అడవులలో తపస్సు చేసుకుంటాం అని కృష్ణుడు తండ్రి పాదాలకు నమస్కరించి ముందుకు సాగాడు. ఒక్కసారిగా యాదవ స్త్రీలు, బాలులు, వృద్ధులు రోదించారు. కృష్ణుడు వెనకకు వచ్చి, అర్జునుడు మీకు సహాయంగా ఉంటాడు అని అన్నాడు. అడవులలోకి వెళ్ళిన కేశవుడు బలరాముణ్ణి ధ్యానముద్రలో చూశాడు. యోగ సమాధిలో ఉన్న బలరామదేవుని నోటి నుండి ఒక మహాసర్పం వెలువడింది. ఆ సర్పం శ్వేతవర్ణంలో ఉన్నది. సహస్ర శిరస్సులు కలిగిన ఆ మహాసర్పమును అప్పటి వరకు తాను ధరించిన మానవ దేహాన్ని వీడి పెద్ద పర్వతంలా పెరిగి ఎర్రని కన్నులతో సముద్రం వైపుకు సాగింది. సముద్రుడు, ఎందరో నదీమాతలు, దేవతా సర్పాలు ఆ మహాసర్పానికి ఎదురేగి ఆహ్వానించాయి. సర్పరాజాలు కర్కోటక, వాసుకి, తక్షక,
పృథుస్రవ, వరుణ, కుంజర, మిశ్రి, శంఖ, కుముద, పుండరీక, ధృతరాష్ట్ర, క్రద, శిశికంఠ, చక్రమంద, అతిషంధ, దుర్ముఖ, అంబరీషలేగాక వరుణదేవుడు స్వయంగా ఆ మహాసర్పానికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో పూజించి ఆహ్వానించాడు. తన సోదరుడు మానవ శరీరాన్ని వీడిన తర్వాత దివ్యదృష్టిగల వాసుదేవుడు కాసేపు అక్కడక్కడా తిరిగి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. అతనికి గాంధారీదేవి శాపం గుర్తుకు వచ్చింది. తమ గృహానికి వచ్చినప్పుడు తన ఒంటి నిండా పాయసాన్నమును రాయమని గోరిన దుర్వాస మహర్షి కృష్ణుడికి గుర్తుకు వచ్చాడు. తాను అవతార సమాప్తి కావాల్సిన సమయం ఆసన్నమైందని తలచిన కృష్ణుడు తన ఇంద్రియాలను, మనస్సును, వాక్కును నిగ్రహించి యోగ సమాధిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో జర అనే వేటగాడు నేలపైన శరీరాన్ని పరుచుకొని యోగ సమాధిలో ఉన్న కృష్ణునిపై తన బాణమును సంధించి కృష్ణుని పాదాలకు తగిలేలా విసిరాడు. తన ఆహారాన్ని తీసుకుందామని వచ్చిన వేటగాడు కేశవుణ్ణి చూసి క్షమించమని అతని పాదాలపైన వాలాడు. కేశవుడు అతన్ని ఓదార్చి ఈ లోకాన్ని శూన్యం చేస్తూ శూన్యంలో కలిసిపోయాడు. శ్రీకృష్ణ భగవానునికి దేవేంద్రుడు, అశ్విని దేవతలు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, మునులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు ఎదురేగి ఆహ్వానించారు. జనమేజయ మహారాజా, ఆ నారాయణుడు సృష్టికర్త, సృష్టి నాశకుడు, యోగమూర్తి తన స్వస్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉండగా దారకుడు హస్తినాపురానికి వెళ్ళి పాండునందనులతో వృష్ణీయులు, భోజులు, అంధకులు ఒకరినొకరు ఎలా చంపుకున్నది వివరించాడు. పాండవులు ఆ వార్త విని స్థానువులయ్యారు. వారు తేరుకున్న తర్వాత అర్జునుడు తమ మేనమామను చూడటానికి ద్వారకా నగరానికి పయనమయ్యాడు. అర్జునుణ్ణి చూడగానే రుక్మిణి, సత్యభామలతో సహా యాదవ స్త్రీలందరూ బిగ్గరగా రోదించారు. అర్జునుణ్ణి చూస్తూనే వసుదేవుడు అతన్ని కౌగిలించుకొని రోదించాడు. అర్జున, భూలోక రాజులందరినే కాక దైత్యులనందరినీ గడగడలాడించిన ఆ మహావీరులందరూ మరణించినా నేనింకా బతికే ఉన్నాను. సాత్యకి, కృతవర్మలే ఈ అనర్థానికి కారణం. అయినా నేను వారిని నిందించను. ఇదంతా మునుల శాప ప్రభావం వలన జరిగింది. మధుసూదనుడే తన బంధువర్గమంతా నశిస్తుంటే చూస్తూ ఊరుకుండిపోయాడు. నీకు, నారద మహర్షికి, అందరు మునులకు తెలుసు కృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని. అశ్వత్థామచే చంపబడిన నీ మనుమణ్ణి బ్రతికించాడు. కానీ గాంధారీదేవి మునుల శాపాలు అబద్ధం చేయకుండా ఉండటానికై యాదవకుల నాశనానికి సాక్షిభూతంగా నిలబడిపోయాడు. కృష్ణుడు నాకు చెప్పాడు, మన యాదవకులం నశించే రోజు వచ్చిందని, యాదవ స్త్రీ బాలవృద్ధులను రక్షించటానికి అర్జునుడు వస్తాడని చెప్పాడు. అర్జునుడు ద్వారకను విడిచి వెళ్ళగానే ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. నేను బలరాముని వద్దకు వెళ్ళి మేమిరువురం తపస్సు చేసుకుంటామని చెప్పాడు. అర్జున, కృష్ణుడా విధంగా చెప్పి అందరినీ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ ఇరువురు సోదరుల గురించి ఆలోచిస్తూ, నా కులానికి పట్టిన గతిని గురించి విచారిస్తూ అన్నాహారాలు మానేశాను. నా అదృష్టాన నువ్వు వచ్చావు. పార్థ, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి, నేను ప్రాణత్యాగం చేస్తాను అని వసుదేవుడన్నాడు. అర్జునుడు పాలిపోయిన ముఖంతో, మామ, యాదవ మహావీరులు లేని ఈ నగరాన్ని నేను చూడలేకపోతున్నాను. నా సోదరులు ద్రౌపది కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. ముందు స్త్రీ బాల వృద్ధులను హస్తినకు తరలిస్తాను అని అర్జునుడు దారకునితో నగరంలోని పెద్దలను సమావేశపరచమన్నాడు. అప్పుడు అర్జునుడు ద్వారకవాసులతో, మిమ్మల్నందరినీ నాతో తీసుకొని వెళ్తాను. త్వరలోనే ఈ నగరం సముద్రంలో కలిసిపోతుంది. మీరందరూ మీ రథాలు, ఇతర వాహనాలు తీసుకొని నేటికి 7వ రోజున నగరాన్ని విడిచి వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. కృష్ణుడి మనవడైన ఈ వజ్రుణ్ణి శక్రప్రస్థపురానికి రాజును చేస్తాను అని అర్జునుడి హెచ్చరికతో అందరూ ద్వారకను విడవటానికి సిద్ధమయ్యారు. అర్జునుడు రాత్రి కృష్ణుడి మందిరంలో గడిపాడు. తెల్లవారేసరికి వసుదేవుడు యోగ సమాధి పొందాడు. పార్థుడు వసుదేవునికి ఉత్తర క్రియలు జరిపాడు. వసుదేవుని 4 భార్యలు
దేవకి, భద్ర, రోహిణి, మదిర భర్తతో సహగమనము చేశారు. అర్జునుడు సముద్ర తీరానికి వెళ్ళి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న యాదవ వీరుల శరీరాలకు యథావిధిగా ఉత్తర క్రియలు జరిపించాడు. అర్జునుడు బలరామకృష్ణుల శరీరాలు కూడా వెతికి భారమైన హృదయంతో వారికి కూడా ఉత్తర క్రియలు జరిపాడు. 7వ నాటికి అర్జునుడు ద్వారకకు తిరిగి వచ్చి లక్షలాది స్త్రీ బాల వృద్ధులను తీసుకొని ద్వారకా నగరాన్ని విడిచాడు. ద్వారక వాసులందరూ చూస్తుండగానే పెద్ద పెద్ద అలలతో హోరుమంటూ సముద్రం ద్వారకను ముంచేసింది. వాళ్ళందరూ విధి వైచిత్ర్యం అంటూ పరుగు తీశారు. అర్జునుడు ఆ ద్వారకాపుర జనులందరినీ ఒకచోట విడిది చేయించగా వారందరికీ అర్జునుడొక్కడే రక్షకుడని గుర్తించిన దారిదోపిడీ దొంగలు ఆ శిబిరం పైన పడి దొరికిన బంగారం, వస్తువులు, వస్త్రాలన్నిటినీ దోచుకుపోయారు. అర్జునుడు వారి సాహసాన్ని చూసి నవ్వుతూ, ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపోండి అని అన్నాడు. కానీ ఆ దొంగలు అర్జునుని మాటలు లెక్క చేయక దోపిడీ కొనసాగించారు. అర్జునుడు గాంధీవం తీసుకొని నారి సారించి తన దివ్య బాణాలను అమ్ముల పొదిలో నుంచి తీయగా ఒక్క మంత్రం కూడా గుర్తుకు రాలేదు. తన దివ్యాస్త్రాలన్నీ తనను వదిలివేసి వెళ్ళినందుకు అర్జునుడు సిగ్గుపడి తన మామూలు బాణాలనే వారిపై సంధించాడు. వృష్ణీకులు దారి దొంగలను ఎదిరించలేకపోయారు. ఏనాడు ఖాళీ అవ్వని అర్జునుని అమ్ముల పొది ఆనాడు ఖాళీ అయిపోయింది. అర్జునుడు అతి కష్టం మీద యాదవ స్త్రీలను కాపాడగలిగి వారిని తీసుకొని కురుక్షేత్రానికి చేరాడు. దొంగలు అర్జునుని కన్నుల ఎదురుగానే యాదవుల సొమ్మంతా దోచుకొని పారిపోయారు. అర్జునుడు కృతవర్మ కుమారుణ్ణి మిగిలిన భోజ వంశీయులతో కలిసి మృత్తికా నగరానికి రాజుగా నియమించాడు. యుయుధానుడి కుమారుణ్ణి మిగిలిన స్త్రీ బాల వృద్ధులతో కలిసి సరస్వతి పట్టణానికి రాజుగా నియమించాడు. కృష్ణుడి మనవడైన వజ్రదేవుణ్ణి ఇంద్రప్రస్థపురానికి రాజుని చేశాడు. అక్రూరుని విధవలైన భార్యలు వజ్రదేవుడు ఎంత నచ్చజెప్పినా అడవులకు తపస్సు చేసుకోటానికి వెళ్లారు. కృష్ణుడి భార్య అయిన రుక్మిణి, జాంబవతి, హైమవతి మొదలైన వారు అగ్నిప్రవేశం చేయగా సత్యభామ మొదలైన వారు హిమవత్ పర్వత శ్రేణులలోని కల్ప అనే ప్రదేశానికి తపస్సు చేసుకోటానికి వెళ్ళిపోయారు. అర్జునుడు ద్వారకావాసులనందరినీ ఆ విధంగా వివిధ ప్రదేశాలలో స్థిరపరిచి భారమైన హృదయంతో వ్యాసాశ్రమానికి చేరాడు. దిగులుగా ఉన్న అర్జునుణ్ణి చూసి వ్యాసమహర్షి కారణమడగగా అర్జునుడు కన్నుల నీరు గారుస్తూ ఆ నీలమేఘ శ్యాముడు, పద్మదళాయతాక్షుడు శ్రీకృష్ణుడు బలరామదేవుని సహితంగా స్వర్గస్థుడయ్యాడు. మునుల శాప కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులందరూ అంతఃకలహాలతో మరణించారు. విధి వైపరీత్యం వలన 5 లక్షల మంది యోధులు గడ్డి పరకలతో కొట్టుకొని క్షణమాత్రంలో నశించారు. యాదవ వీరుల నాశనం, కృష్ణ నిర్యాణం నా మనస్సును కలిచివేస్తున్నాయి. నేనింక బ్రతకలేను. నా కళ్ళ ఎదురుగానే దారిదోపిడీ దొంగలు కొన్ని వేల మంది యాదవ స్త్రీలను ఎత్తుకుపోయారు. నేను నా విల్లునెత్తి వారిని ఆపలేకపోయాను. ఆ సమయంలో నా భుజబలం ఏమైందో కూడా నాకు తెలియదు. నా దివ్యాస్త్రాలన్నీ మాయమయ్యాయి. మంత్రాలేవీ గుర్తుకు రాలేదు. ఆ శంఖచక్ర గదాధారిని వదిలి నేనెలా జీవించగలను మహర్షి అని అర్జునుడు వాపోయాడు. అప్పుడు వ్యాసమహర్షి, శ్రీకృష్ణునికి యాదవ వంశ నాశనాన్ని ఆపగల శక్తి ఉన్నా విధి బలీయత వలన మునుల శాప కారణంగా వృష్ణి అంధకులు నశించారు. బ్రాహ్మణ శాప ప్రభావం అంత శక్తివంతమైనది. భారత సంగ్రామంలో నీ రథ సారథిగా ఉన్నవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. భూభారాన్ని తగ్గించి తన అవతారాన్ని పరిసమాప్తి చేసి ఆ విష్ణుమూర్తి తన స్థానానికి తాను చేరుకున్నాడు. నువ్వు భీమ, నకుల, సహదేవులతో కలిసి దేవకార్యాన్ని పూర్తి చేశావు. అర్జున, సమయం ఆసన్నమైంది. నీ ఈ దివ్యాయుధాలన్నీ నీ నుండి మాయమవుతాయి. కాలం మించకుండానే ఈ లోకాన్నుండి నిష్క్రమించటానికి సిద్ధంగా ఉండు. వీటన్నిటికీ కాలమే మూలం. కాలమే ఈ సృష్టికి మూలం.
కాలమే తనకు నచ్చిన ప్రకారం ఈ సృష్టినంతా తనలోకి ఇముడ్చుకుంటుంది. కాల ప్రభావాననే వీరులు భీరులవుతారు, రాజులు సేవకులవుతారు అని వ్యాసమహర్షి అన్నాడు. అర్జునుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతటితో మౌసల పర్వం సమాప్తం. ఇంకా ఉంది.